ఇది మనకు ఉందా లేదా అని అడిగితే మనకు లేదని చెప్తావు. ఎందుకు ఉండకూడదు? మేము ఇంటి పక్క వీధి లేదా, మీ పక్కన గ్రామం లేదా, మీ పక్కన ఏమి లేవా, ఎవరు మనుషులే లేరా? సెకండ్ సాటర్డేకి ఆ రోజునే పెట్టాలా? ఆ రోజున వండుకుని దూరంగా వెళ్ళి తినాలా? ఈ ఉత్తప్పుడు ఉన్న శనివారాలు ఏం రావట్లేదు, ఉన్నప్పుడు 30 రోజుల్లో 29 రోజులకి దేవుడికి కావా? అప్పుడు ప్రకటించకూడదా సువార్త? ఏంటండి, ఎన్ని చేస్తేనే మీరు వెళ్తాం. మనం వెళ్ళాలంటే యేసు ప్రభువే ఇంత కష్టపడ్డాడు. ఈయన ప్రభు ఉండే ఇంత కష్టపడి ఇంత హోంవర్క్ చేస్తే ఏ హోంవర్క్ చేయకుండా పాస్ అయిపోతారంటే ఎలా? ఈ భూమి నుంచి మరో లోకానికి, ఈ లోకం నుంచి మరో లోకానికి దూరం, చాలా దూరం. అది ఈ ఊరి నుంచి ఒక ఊరు వెళ్ళాలంటేనే ఎంతో కష్టపడిపోతాం. ఈ లోకం నుంచి మరో లోకానికి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలి? చాలా కష్టపడాలి. సరే, అతనికి ఏముంది అలవాటు? ప్రభా నీకు ఏముంది అలవాటు అంటే, నేను ఇతర గ్రామాలకు వెళ్తాను. నా జీవితంలో నాకు ఇచ్చిన 33.5 సంవత్సరాలు కూడా ఏ నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. పొద్దున్న లెగిస్తాను, చీకటిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటాను, మోకాళ్ళకి ప్రార్థన చేసుకుంటాను, సమీప గ్రామానికి వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను. ఆ మరుగుడు విశ్వాసాన్ని విశ్రాంతి నమ్మో నేను చర్చికి వెళ్తాను. ఏంటి ఆయన జీవితంలో చూడండి, ఇలా చక్రం వేసుకోండి, 24 గంటల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయట్లేదు ఆయన. మన రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజుల్లో ఒక్క 2 గంటలు ఇస్తాం దేవుడికి. ఆయన ఇచ్చిన 33 సంవత్సరాలు ఏ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకోలేదు. ఎందుకు అని అడిగితే, ఇంత హోంవర్క్ చేస్తేనే నా తండ్రి దగ్గరికి వెళ్ళగలిగను, ఇలా పని చేస్తే వెళ్ళము అని ఆయనకి తెలుసండి. ఎందుకంటే వచ్చేసి వచ్చిన లోకం ఎంత గొప్ప తెలుసా? విలేజ్ వచ్చిన లోకం ఎంత గొప్ప తెలుసా? ఇల్లు కట్టలేనిది, వెల కట్టలేనిది, అంత మంచి లోకాన్ని ఈ భూలోకానికి వచ్చాడు ఆయన. ఈ లోకాన్ని చూశాడు, ఆ లోకం చూసుకున్నాడు. ఈ లోకం ఎలా కనపడితే తెలుసా మనకి? ఆయన దృష్టికి చెత్త. మనకి ఈ భూమి ఎలా ఉందంటే ఎంతో అందంగా కనపడుతుంది, ఆయనకి చెత్తలు కనిపించింది. ఆ లోకం ముందు, పరలోకం ముందు ఈ భూలోకం వేస్ట్ అండి. అసలు ఎందుకు పనిచేది? ఈ భూలోకమే, దేవుడు సృష్టించిన భూలోకమే ఎంత అందంగా ఉంటే, దేవుడు తీసుకునే లోకం ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించండి. ఎంత అందంగా ఉండో చూడండి, ఎంత బాగుంటుందో తెలుసండి. అక్కడ ఆకలి తప్పులు లేని రాజ్యం, నిరంతరము దేవుడితో చూసుకునే ఆ భాగ్యం. కరెంటు బిల్లులు ఉండవు, కొట్టెత్తులు ఉండవు, ఏముండవు. ఇక్కడ చెదారి తినాలి, మధ్యాహ్నం వండుకోవాలి, రాత్రి వండుకోవాలి, మళ్ళీ పొడుకోవాలి, లేగాలి, మళ్ళీ అంటు తవ్వుకోవాలి, మళ్ళీ బట్టలు వండుకోవాలి, మళ్ళీ వండుకోవాలి. ఎంతవో తీరు అంతా ఇలాగే పెడుతుంది. అక్కడ పోయామనుకోండి నిత్యము ఆనందం. అలాంటి లోకం కోసం ట్రై చేయండి. వచ్చిన ఆయనకి తెలిసింది ఈ లోకం మంచిది కాదని. మనకేంటి, ఈ లోకమే శాశ్వతం అనుకుని బతుకుతున్నాం. ఇలా బ్రతికితే వేస్ట్ అండి. మనం ఏమి వెళ్తామని అనుకుంటే మాత్రం పొరపాటు. వెళ్ళడానికి ట్రై చేయండి, ఇలా చేయండి. యేసు ప్రభు ఎలా ట్రై చేసి చూసారా? ఆయన జీవితం ఎలా ట్రై చేసి చూసారా? ఇలాగ ట్రై చేయండి, తప్పనిసరిగా మీరు వెళ్తారు.